హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఏపీ ఆర్సెట్ 2025 నోటిఫికేషన్ అక్టోబర్ 6న రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 7th నుండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నవంబర్ 3rd నుండి 7th మధ్యలో ఆన్లైన్ మోడ్ ద్వారా ఎగ్జామినేషన్స్ ఆర్గనైజ్ చేస్తున్నట్టు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకు న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ద్వారా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీడియా ఫ్రెండ్స్, నోటిఫికేషన్కి కేవలం 33 డేస్ మాత్రమే టైం ఇచ్చారు. దీనికన్నా ముందు వీడియోస్లో ఎన్నోసార్లు నోటిఫికేషన్ వస్తుంది చదువుకోమని చెప్పాను. అయితే ఎవరైతే మా వీడియోస్ సీరియస్గా తీసుకున్నారో ఖచ్చితంగా ఆ ప్రిపరేషన్ ఇప్పుడు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో నోటిఫికేషన్ అక్టోబర్ 6న రిలీజ్ చేస్తున్నట్టు అక్టోబర్ 7th నుండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆన్లైన్ మోడ్ ద్వారా సో నవంబర్ 3rd నుండి 7th మధ్యలో ఆర్గనైజ్ చేస్తారు. ఇదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. సో అయితే ఏపీ ఆర్సెట్ 2025 నోటిఫికేషన్ ఆర్గనైజ్ చేసే యూనివర్సిటీ పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతి. సో ముఖ్యమైన కన్వీనర్ చీఫ్ కన్వీనర్ ప్రొఫెసర్ ఉషా గారు, కో కన్వీనర్ ప్రొఫెసర్ జాన్ గారు. అయితే వీళ్ళ ఆధ్వర్యంలో ఈ పర్టికులర్ సో నోటిఫికేషన్ సక్సెస్ఫుల్గా రన్ చేయబోతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, నోటిఫికేషన్ అక్టోబర్ 6న రిలీజ్ చేస్తున్నారంటే చేసేశారు. కేవలం 33 డేస్ మాత్రమే టైం ఇస్తున్నారు. సో దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నోటిఫికేషన్ గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదే. ఇది కాకుండా చాలామంది ఆస్పిరెంట్స్ మాకు అప్పుడే చాలా మెసేజ్ వస్తున్నాయి. సో సిలబస్ పరంగా డౌట్స్ రైజ్ చేస్తున్నారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ పరంగా జీవోలో ఏమైనా చేంజెస్ ఉన్నాయో లేకుంటే కొత్త జీవో రావచ్చా? అయితే నేను ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ అంటే ఏపీ ఆర్సెట్ 2024 నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని జస్ట్ మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం సిలబస్ ఏ రకంగా ఉంటుంది, సిలబస్ ఎక్కడ అవైలబుల్లో ఉంది, మ్యాక్సిమం సిలబస్లో చేంజ్ ఉండదు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంది, కొత్త జియో ఏమైనా ఇష్యూ చేసే అవకాశం ఉందా లేకుంటే పాత జియోని ఫాలో అవుతారా లేదా ఇతర డౌట్స్ ఏమైనా ఉంటే దయచేసి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది కాకుండా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పిహెచ్డి ఆస్పిరెంట్స్కి సంబంధించి ఒక గ్రూప్ ఉంది, అందులో చేరండి. రెగ్యులర్గా మేము ఇన్ఫర్మేషన్ అందిస్తుంటాం అన్నమాట. సో మనము పేపర్ 1 ఓరియంటెడ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఆల్రెడీ స్టార్ట్ చేసాము, జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఇమీడియట్గా, టైం లేదు, 33 డేస్ మాత్రమే టైం ఉంది. స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్ ఏదైతే ఉందో వాట్సాప్ ద్వారా జస్ట్ ఏపీ ఆర్సెట్ అప్డేట్స్ అని పెట్టండి, లేదా మీకు బ్యాచ్ డీటెయిల్స్ కావాలంటే ఏపీ ఆర్సెట్ బ్యాచ్ డీటెయిల్స్ మెన్షన్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. పేపర్ 1కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ మేము పంపిస్తాం. అయితే అఫీషియల్గా ఈ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ద్వారా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నోటిఫికేషన్ వస్తుంది 100%. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అక్టోబర్ 6 రిలీజ్ చేస్తున్నారు. 7th రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి నవంబర్ 3rd 7th. ఇది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన రెఫరెన్స్ ఏదైతే ఉందో అదేంటంటే 2024లో ఆర్గనైజ్ చేసిన ఏపీ ఆర్సెట్ వెబ్సైట్ ఇంకా అవైలబుల్లోనే ఉంది. దయచేసి ఈ వెబ్సైట్ని కావాలంటే మీరు క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి, సిలబస్ పరంగా డౌన్లోడ్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని అవైలబుల్లో ఉన్నాయి. వేకెన్సీ ఆఫ్ డిఫరెంట్ యూనివర్సిటీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, చూసుకోండి. ఎందుకంటే మేబీ ఒక 3-4 డేస్ తర్వాత ఈ వెబ్సైట్ అవైలబుల్లో ఉండకపోవచ్చు. ఒకవేళ అవైలబుల్లో లేకపోయినా డోంట్ వర్రీ, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఏం చేసాము అంటే డౌన్లోడ్ చేసుకొని మీ అందరి కోసం మన సో యాప్ ఏదైతే ఉందో అందులో ఒక సపరేట్ సెక్షన్ని క్రియేట్ చేసాం మై డియర్ ఫ్రెండ్స్. ఆర్సెట్ 2024 లేదా 2021-22 ఇందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, జీఓ, సిలబస్ పరంగా ఇంటర్వ్యూ షెడ్యూల్స్ అన్నీ ఉన్నాయి. డోంట్ వరీ అబౌట్ దట్. సో వెంటనే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చూసుకోండి. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే యాజ్ పర్ చూడండి, ఈ జీవో కావాలన్నా మన యాప్లో అవైలబుల్ ఉంది, చూసుకోండి. ఈ జీవో ఏదైతే ఉందో ఈ జీవోని కేవలం ఆర్సెట్ అంటే రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ కోసమే రిలీజ్ చేసిన ఈ జీవో. ఇందులో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, కౌన్సిలింగ్ ప్రాసెస్, ప్రిఫరెన్స్ ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు. నాకు తెలిసినంత వరకు ఇదే జీవో ఫాలో అవుతున్నారండి. కొత్త జీవో ఏమన్నా వచ్చే అవకాశం ఉంటే మేబీ 1 or 2 డేస్లో వచ్చేయచ్చు, కానీ ఇదే జీవోని ఫాలో అవుతారు అని నేను అనుకుంటున్నాను. లేదా ఏమైనా మైనర్ చేంజెస్ చేస్తే దానిపైన కూడా వెంటనే అప్డేట్ ఇస్తాను. ఈ జీవో ప్రకారంగా మనకు కేటగిరీ సిస్టమ్ లేదు. ఈ జీవో ప్రకారంగా నెట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంది, యాజ్ వెల్ యాజ్ అది కూడా ఇంటర్వ్యూలో ఉందన్నమాట. కేటగిరీ సిస్టమ్, కేటగిరీ 1, కేటగిరీ 2 సిస్టమ్ లేదు. సో ఎవరైతే నెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యారో లేదా క్వాలిఫై అవ్వలేదో వాళ్ళందరూ ఏపీ ఆర్సెట్ రాయాల్సిందే. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఎగ్జామినేషన్ అన్నది సో 2 పేపర్స్గా డివైడ్ అయింది. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 70 మార్క్స్, పేపర్ 2 70 మార్క్స్, ఇంటర్వ్యూ ప్రాసెస్ 60 మార్క్స్. ఓవరాల్గా 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. పేపర్ 1
టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ అంటే సెట్ లెవెల్లో నెట్ లెవెల్లో ఏ సిలబస్ అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ అదే సిలబస్. పేపర్ 2 మీ సబ్జెక్ట్. లాస్ట్ టైం దాదాపుగా 75 సబ్జెక్ట్స్ ఆర్గనైజ్ చేశారో అదే సిలబస్ మనకు ఈ పర్టికులర్ వెబ్సైట్లో అవైలబుల్ ఉంది. జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే మేబీ ఈ పర్టికులర్ వెబ్సైట్ని మళ్ళీ త్వరలోనే అప్డేట్ చేసేస్తే ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. సో ఈ అన్ని సబ్జెక్ట్స్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పేపర్ 1 అన్నది కామన్ 70 మార్క్స్, పేపర్ 2 సో మీ ఇండివిజువల్ సబ్జెక్ట్ అది 70 మార్క్స్. ఇంటర్వ్యూ ఏదైతే ఉందో సో మీరు పేపర్ 1 పేపర్ 2లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 50 అంటే మీకు 140కి 70 ఖచ్చితంగా రావాలి. సో రిజర్వేషన్ బేస్ చేసుకొని మేబీ 5% ఏమన్నా ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ ప్రాసెస్లో మీరు క్వాలిఫై అయితేనే నెక్స్ట్ ఇంటర్వ్యూకి పిలుస్తారో. ఇంటర్వ్యూ అనేది 60 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్గా మీకు ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో దాన్ని బట్టి మీకు ఒక ర్యాంక్ అలొకేట్ చేస్తారు. తర్వాత మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి. ఫస్ట్ కౌన్సిలింగ్ ఉంటుంది, సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది, స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి. సో ఆ రకంగా ఈ నోటిఫికేషన్ని సక్సెస్ఫుల్గా లాస్ట్ టైం కంప్లీట్ చేశారు. ఈసారి అదే ఫాలో అవుతారా, లేకుంటే ఇదే జియో ఫాలో అవుతారా, లేకుంటే కొత్త జీవో ఫాలో అవుతారా, దీని గురించి ఇంకా క్లారిటీ లేదు. అయితే ఎగ్జామినేషన్ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి, ఎగ్జామినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ కూడా మనకు నవంబర్ 3 నుండి 7 మధ్యలో ఉంటుంది. అది కూడా ఆన్లైన్ మోడ్ ద్వారా. సో మీరేం చేయండి అంటే వెంటనే మీ ప్రిపరేషన్స్ని స్పీడప్ చేయండి, యాక్సలరేట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో 33 డేస్ మాత్రమే నోటిఫికేషన్ కోసం ఇచ్చారు అంటే హ్యూజ్ కాంపిటీషన్ ఉంది. పిహెచ్డీస్కి ఆల్రెడీ హెవీ కాంపిటీషన్ ఉంది కాబట్టి దయచేసి ఇమ్మీడియట్గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు నా గైడెన్స్ కావాలి అంటే నేను జస్ట్ అసిస్టెన్స్ ఇస్తాను. కావాలి అంటే మీరు ఏపీ ఆర్సెట్ అప్డేట్స్ అని ఈ పర్టికులర్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది కాకుండా సో మీకు పేపర్ 1 బ్యాచ్ మేము స్టార్ట్ చేయబోతున్నాం. పేపర్ 2 మేనేజ్మెంట్ కామర్స్ స్టూడెంట్స్కి మాత్రమే. సో వాళ్ళు కూడా మేము ఆర్గనైజ్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. పేపర్ 1 గురించి మీకు కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న అదే నెంబర్ ఏదైతే ఉందో దానికి పేపర్ 1 బ్యాచ్ డీటెయిల్స్ అని మెన్షన్ చేయండి. సో మేము అన్ని డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై డియర్ ఫ్రెండ్స్ సిలబస్ పరంగా, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో లాస్ట్ టైం ఎలా చేశారు అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ రాసేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు ఏపీ ఆర్సెట్. కానీ ఇంటర్వ్యూకి వచ్చే లోపల మీరు ఆ పీజీ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసి ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి చూపించాలి ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుందో అక్కడ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది, అక్కడ చూపించాలి. సో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కూడా పిహెచ్డి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఎవరైతే టీచింగ్ వాళ్ళు ఉన్నారో, నాన్ టీచింగ్ సైడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో అందరూ పిహెచ్డి చేసుకోవచ్చు. పార్ట్ టైమా ఫుల్ టైమా, కానీ ఫుల్ టైంకి చాలా తక్కువ డిమాండ్ ఉంటుంది, పార్ట్ టైంకి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనమాట. దీన్ని బేస్ చేసుకొని సో ఈ ప్రీవియస్ ఇయర్ వెబ్సైట్ని మీరు విజిట్ చేస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో లాస్ట్ టైం నోటిఫికేషన్ ఏ రకంగా ఉంది, ఎందుకంటే ఈ వెబ్సైట్ ఇప్పుడు అవైలబుల్లో ఉంది. మేబీ ఒక 2-3 డేస్ తర్వాత దీన్ని మళ్ళీ రివైజ్ చేసేస్తారు. ఈ ప్లేస్లో ఏపీ ఆర్సెట్ 2025 వచ్చేసి మొత్తం చేంజ్ అయిపోతుంది. వేకెన్సీస్ చూసుకోండి. సో ఏమన్నా నోటిఫికేషన్కి సంబంధించి, ఎలిజిబిలిటీకి సంబంధించి ఏ రకమైన సో గైడ్లైన్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇది కాకుండా ఈ జీవో ఏదైతే ఉందో మన యాప్లో అవైలబుల్ ఉంది. యాప్ లింక్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మంచి రేటింగ్ ఇవ్వండి, 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. దాంట్లో ఫ్రీ స్టడీ మెటీరియల్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అవైలబుల్లో ఉంది. సో 2021లో ఆర్గనైజ్ చేసిన ఆర్సెట్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, 2022లో ఆర్గనైజ్ చేసిన ఆర్సెట్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం 2024లో ఆర్గనైజ్ చేసేసిన క్వశ్చన్ పేపర్స్ అన్నీ మెన్షన్ చేశామో అన్నీ చెక్ చేసుకోండి, రెఫరెన్స్ కోసం యూస్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై డియర్ ఫ్రెండ్స్. ఏపీ ఆర్సెట్ 2025 నోటిఫికేషన్ వచ్చేసింది. సో అక్టోబర్ 6th నుండి రిలీజ్ అవుతుంది, 7th నుండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది వెంటనే. సో దీని గురించి ఏమన్నా అప్డేట్స్ ఉంటే నేను రెగ్యులర్గా అప్డేట్ చేస్తుంటాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా రెగ్యులర్గా అప్డేట్స్ కావాలంటే ఈ పర్టికులర్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పిహెచ్డీస్కి సంబంధించి ఒక సపరేట్ గ్రూప్ని క్రియేట్ చేశాం, అందులో జాయిన్ అవ్వండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఈ పర్టికులర్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఏపీ ఆర్సెట్ అప్డేట్స్, నెట్ అప్డేట్స్, ఏపీ సెట్ అప్డేట్స్, తెలంగాణ సెట్ అప్డేట్స్, జేఎల్డీఎల్ అప్డేట్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అప్డేట్స్, మేము రెగ్యులర్గా మీకు ఏది కావాలంటే అది అప్డేట్స్ పంపిస్తాం మై డియర్ ఫ్రెండ్స్. దాంతోపాటు మా గ్రూప్స్లో కూడా చేరండి, మీకు ఖచ్చితంగా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో టైం లేదు, వెంటనే ఈ ప్రాసెస్ని స్పీడప్ చేసుకోండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆర్ ప్లీజ్ కాంటాక్ట్ us. Thank you very much for your valuable time in watching this video. This is Dr. Ahmad Basha signing off. Wish you all the best for your research journey. Jai Hind.